ప్రీవియస్ మీరు ఏం చేసేవారు? వెస్టీజ్ చేయకముందుకు ఏం చేసేవారు? వెస్టీజ్ చేయకముందు నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను కానీ కాంట్రాక్ట్ పనులు చేశాను. నేను చైల్డ్ లేబర్ క్యాంపులు నడిపాను, బాయ్స్ హాస్టల్ నడిపాను, సిటీలో ఏజెంట్ గా చేశాను. అన్ని చేసి రిలాక్స్ తీసుకుందాం అనే టైంలో నాకు వెస్టీజ్ బిజినెస్ దొరికింది అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ కనబడిందా? ఇందులో మనకు లైఫ్ ఉంది, అవన్నీ చేస్తే వచ్చేయాలి. ఇది మనం కొన్ని రోజులు చేసి కూర్చున్నా కానీ మనకు డబ్బులు వస్తాయి. మనకి ఎందులో వస్తాయి అట్లా రావు కదా. మళ్ళీ 3 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది మనకి. నేను చేసి నాకు లక్ష రూపాయలు వచ్చేటప్పుడు నాకు ఏమైనా కానీ నా పిల్లలకు వస్తాయి, నా మనవానికి కూడా వస్తాయి. అట్లా 3 జనరేషన్ ఆఫర్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం చేయాలి. మనం కష్టపడితే మన పిల్లలు సుఖపడతారు. మన గోడకి మన ఫోటో పెట్టి కూడా దండ వేస్తాడు, ఆ రోజు పుట్టిస్తాడు, మా తల్లి నాకు నెలకు లక్ష వస్తుందని దండ పెడతాడు. అది చేయలేదనుకో ఏదో చూసి ఉన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. అందుకని దానికోసం అయినా గానీ మన పిల్లలు బాగు కోసం ఈ బిజినెస్ ఖచ్చితంగా చేయాల్సిందే ఖచ్చితంగా చేద్దామా? చేద్దాం. సో విన్నారు కదండి, అద్భుతమైన టెస్టిమోనీ అండి. సో ఒక నార్మల్ పర్సన్, హౌస్ వైఫ్గా ఉంటున్న పర్సన్ ప్రజెంట్ మన వెస్టీజ్లో వర్క్ చేస్తూ ఒక నెలకి 30,000 అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారండి. సో ఆ పర్సన్ మనకి బయట ఎన్నో వర్క్ చేశారు ప్రీవియస్, బట్ ఎక్కడ సక్సెస్ అనేది దొరకలేదు. సో ఆఫ్టర్ వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆమె ఎంత హ్యాపీగా మనీ ఎర్న్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. సో ఇది మనకు పాజిటివ్ ఇన్కమ్ అండి, యాక్టివ్ ఇన్కమ్ కాదు. సో మనం దీంట్లో సక్సెస్ఫుల్గా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీ టీంలో ఎవరైతే వర్క్ చేస్తూ నిరాశపడతారో వాళ్ళకి ఈ ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా వర్క్ చేస్తారండి. సో ఎవరైతే మీ టీంలో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఇన్స్పిరేషన్ అవుతుంది. అండ్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.